జై శ్రీమన్నారాయణ. ఈరోజు 322వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే షష్టాంశః పంచమోऽధ్యాయః శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూప వర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా విష్ణుచిత్తీయ వ్యాఖ్యాద విద్యాద్వయ విభూ విషయ విభూత ద్వాదశాక్షర ప్రతిపాద్యతయా దర్శితమర్థం బుద్ధిస్తేమ్నే ప్రపంచయతి స సర్వేత్యాది చతుర్దిః స సర్వేతి సర్వభూత ప్రకృతిరవ్యక్తం వికార మహదాద్యాః గుణా సత్వాద్యాః ఆదిశబ్దేన తత్కార్య దుఃఖ జ్ఞానాదయముక్తాః వ్యతీతిస్తేభ్యో విలక్షణః కర్మకృత సత్సంబంధ రహితశ్చ అనేనాచిత సృష్టాశ్చేతనాశ్చ వ్యావృతిః అతీత సర్వావరణయితముక్తాత్ ముక్తో హి సంసారదశామయ విద్యాద్యావృతః అఖిలాత్మేతి నిత్యాద్వావృత్తిః అఖిలాత్మత్వముపపాదయతి తేనాశ్రుతమితి యత్సదా సద్వస్తు జాతం ఆశ్రుతమంతర్బహిశ్చ వ్యాప్తం. విష్ణుచిత్తి వ్యాఖ్యానవాదం. ఇప్పుడు పర అపర విద్యాద్వయమునకు విషయమైన ద్వాదశాక్షర ప్రతిపాద్యముగా చూపబడిన అర్థమును బుద్ధిలో నిలబెటకు వివరించుచున్నారు. ససర్వ ఇత్యాది 4 శ్లోకములతో ససర్వ ఇతి సర్వభూత దుఃఖ జ్ఞానాదులు చెప్పబడినవి. వ్యతీత అనగా వాటికంటే విలక్షణము కర్మను చేయుట, వాటితో సంబంధము లేకుండుట. ఇట్లు చెప్పుట వలన చిత్తు నుండి చిత్ సంసృష్ట చేతనము నుండి వ్యావృత్తి ఏర్పడను, వాటికి కర్మకృత్ సంబంధం ఉండును కదా. ఇక అతీత సర్వావరణ అని ముక్తిని నుండి వ్యావృత్తి. ముక్తుడు సంసార దశలో అవిద్యాది ఆవృతునిగా ఉండను. అఖిలాత్మ అనుట వలన నిత్యుని నుండి వ్యావృత్తి. అఖిలాత్మత్వమును ఉపపాదించుచున్నాడు. తేనాశ్రుతం అని. యత్ అనగా సత్, అసత్ వస్తుజాతము, అశ్రుతం లోపల వెలుపల వ్యాపించబడినది. సమస్త కళ్యాణ గుణాత్మకో స్వౌ స్వశక్తి లేసావృతభూతవర్గ ఇచ్చా గృహీతాభిమతోరుదేహ సంసాదితాశేష జగద్ధితోయ. ఆ పరమాత్మ సమస్త కళ్యాణ గుణములు కలవాడు, తన శక్తిలేశముతో భూతవర్గమును ఆవరించినవాడు, తన ఇష్టచేత తాను ఇష్టపడిన విలక్షణ దేహమును స్వీకరించువాడు, సకల జగత్తితమును సాధించినవాడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా సమస్తేతి అత్రాత్మశబ్దః స్వభావవచనః నిజేశ్చయా గృహీతాభిమత పూజ్యదేహః యద్వా జగదిత్తాయావా తారకాలే స్విచ్ఛయా గృహీత తత్తత్ కార్యోచితానేకదేహః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సమస్త అని ఇచట ఆత్మశబ్దము స్వభావమును చెప్పును. తన ఇష్టతో స్వీకరించబడిన ఇష్టమైన పూజ్యదేహము కలవాడు, లేదా జగత్తు హితము కొరకు అవతార కాలములలో ఇష్టతో స్వీకరించబడిన ఆయా కార్యములకు తగిన అనేక దేహములు కలవాడు. తేజోబలైశ్వర్య మహావబోధ సువీర్య శక్త్యేది గుణైకరాశి పరః పరాణాం సకలానా యత్ర క్లేశాదయః సంతి పరావరేషే. తేజస్సు, బలము, ఐశ్వర్యము, మహాజ్ఞానము, వీర్యము, శక్తి మొదలగు గుణములకు ఒకే రాశిగా ఉన్నవాడు, పరులందరికంటే పరుడు. ఆ పరావరేషుని యందు సకల క్లేశాదులు ఉండవు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తేజోబలేతి భగవానితి శబ్దస్థానకార్యస్యాకారసాధ్యమపి విస్తరేణాః న యత్రేతి క్లేశాః అవిద్యాస్మితాదయః ఆదిశబ్దేన కర్మ విపాకాశయా ఉక్తాః ఆశయో వాసన. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తేజోబలాన్ని భగవాన్ అను శబ్దస్థానమును చేసిన దానికి అర్థమును కూడా విస్తారముగా చెప్పుచున్నారు. నయత్రాని క్లేశములనగా అవిద్యా స్మితాదయ. ఆది శబ్దముతో కర్మ విపాక ఆశయములు చెప్పబడినవి. ఆశయమనగా వాసన. స ఈశ్వరో వ్యష్టి సమిష్టి రూపో వ్యక్తస్వరూపో ప్రకటస్వరూపః సర్వేశ్వర సర్వదృక్ సర్వవిశ్చ సమస్తశక్తి పరమేశ్వరాఖ్యః. ఈ ఈశ్వరుడు వ్యష్టి సమిష్టి రూపుడు, అవ్యక్తమైన ప్రకటమైన స్వరూపము కలవాడు, సర్వేశ్వరుడు, సర్వదృక్ సర్వమును తెలిసినవాడు, సకల శక్తులు కలవాడు, పరమేశ్వరుడు అనబడుతాడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా స ఇతి వ్యూహ విభవాది రూపేణ చ వ్యష్టి సమిష్టి రూపణః పరరూపేణ వ్యక్తరూపః వ్యూహాదిరూపేణ వ్యక్తరూపః ఏవం సర్వావస్థచిదచిదస్వరూపేతి సర్వేశ్వర నతు పరవశః సర్వదృక్ తచ్చక్షుర్దేవహితం చక్షుర్దేవానాం నుత త్రైలోక్యస్యైక
चक्षुष इति वत् यद्वा यः सर्वज्ञ सर्वविदिद्भवत् सर्वं वेत्ति तच्च सर्वप्रकारेण वेत्तीति अथवा कारणमन्तरेण करणैः स जानातीति विदुर्लाभ इत्यतो वेत्तीति वा समस्तशक्तिः सपरः सर्वशक्तीनां समस्ताशक्तयश्चेता इति च విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం స ఇతి వ్యూహ విభవాది రూపములతో వ్యష్టి సమష్టి రూపుడు పరమరూపం పరరూపముతో అవ్యక్త స్వరూపుడు వ్యూహాది రూపంతో వ్యక్త స్వరూపుడు ఇట్లు సర్వావస్థలలో చిత్ అచిత్ స్వరూపమునను సర్వేశ్వరుడే కానీ పరవశుడు కాదు. సర్వదృక్ తచ్చక్షుర్దేవహితం చక్షుర్దేవానాం లేదా త్రైలోక్య చక్షువు అనినట్లు లేదా ఎస్ సర్వజ్ఞ స సర్వవిత్ అనినట్లును తెలియను. లేదా ఆకారము లేకుండానే కరణములతో తెలియనివాడు విదుర్లాభే అను దాని నుండి వేత్తి తెలియను అని కాని సమస్త శక్తి సకల శక్తులకు అతనే పరుడు సకల శక్తులు కలవాడు అని. సంజ్ఞాయతేన తదస్తదోషం శుద్ధం పరం నిర్మలమే ఏకరూపం సందృశ్యతే వాప్యవగమ్యతే వా తజ్ఞానం అజ్ఞానమతోన్యదుక్తం. సకల దోషములు నశించిన శుద్ధము పరము నిర్మలము ఏకరూపముగా తెలియను చూడబడను అర్థమగును అది ఏ జ్ఞానము. దానికంటే ఇతరమైనది అజ్ఞానము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాదః పరవిద్యాం ప్రశంసన్నుపసంహరతి సంజ్ఞాయతి సంజ్ఞాయతే ఏనేతి చ పాఠః స ఇత్యుచ్చలక్షణः పురుషోత్తమः పరామృశ్యతే తదితి హేతౌ యస్మాత్ భగవత్ప్రాప్తిరేవ తాపత్రయస్య భేషజం తస్మాత్రయేణ ఆగమోత్తేన జ్ఞానేన జ్ఞాయతే ఏన వివేకజేన సందృశ్యతే ఏన చ దర్శన సమానాకారేణ భక్తిరూపాపన్నేన గమ్యతే తదేవ జ్ఞానం అజ్ఞానమతోన్యత్ భగవద్వ్యతిరిక్త విషయజ్ఞానం అవిద్యారూపబంధకమిత్యర్థః హస్తదోషమితి వికారాస్పదా చిద్విషయాద్యాద్వృత్తేః శుద్ధమితి తత్సంస్పృష్టచేతనవిషయాత్ పరం నిర్మలమితి హేయార్హముక్తవిషయాత్ ఏకరూపమితి సూరివిషయాత్ తేషామనేకరూపత్వాత్ తమేవం విద్వాన్ తమేవం విదిత్వా నాన్యః పంథా ఇత్యాది శృతివిరుద్ధిత ముక్తమితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక పరవిద్యను ప్రశంసించుచు ఉపసంహరించుచున్నాడు. సన్నాయత అనే సన్నాయతే అనే పాఠము. స అనగా చెప్పబడిన లక్ష్యములు గల పురుషోత్తముడు పరామర్శించబడను. తత్ అనునది హేతువును చెప్పును. భగవత్ ప్రాప్తియే తాపత్రయమునకు భేషజము. కావున ఆ భగవానుడు ఆగమము వలన కలిగిన జ్ఞానముతో తెలియునో వివేకం వలన కలిగిన జ్ఞానముతో చూడబడును దర్శన సమాకారముతో భక్తి రూపముతో పొందబడును అదే జ్ఞానము. దానికంటే ఇతరమైనది అజ్ఞానము. భగవద్వ్యతిరిక్త విషయం అజ్ఞానం అవిద్యారూపము బంధకమని అర్థము. హస్తదోషమని చెప్పుట వలన వికారమునకు ఆస్పదమైన అచిద్విషయ వ్యావృత్తి, శుద్ధం అని చెప్పుట వలన అచిన్ సృష్టి చేతన వ్యావృత్తి, పరం నిర్మలమని చెప్పుట వలన వదలదగిన చెప్పబడిన విషయము కంటే ఏకరూపము, సూరి విషయము కావున ఆ సూర్యులు అనేక రూపులు కదా. తమేవం విద్వాన్ తమేవం విదిత్వా నాన్యః పంథాః ఇత్యాది శృతులలో ఇట్లు చెప్పారు కదా. జయ శ్రీమన్నారాయణ. ఇది శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే శ్రీ విష్ణుచింతియే షష్టాంశే పంచమోऽధ్యాయः సంపూర్ణం. జయ శ్రీమన్నారాయణ.